మేడ్చల్లోని ఔషాపూర్లో వీబీఐటీ కళాశాలలో ఉద్రిక్తత నెలకొంది. అమ్మాయిల వీడియోలు తీస్తున్నారని వార్డెన్ రూపపై ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో వార్డెన్పై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి, చెప్పండి. మేడ్చల్ పరిధిలోని ఔషాపూర్ వీబీఐటీ కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ప్రస్తుతం విద్యార్థులంతా కూడా కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్నటువంటి ఈ సందర్భం కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి ఫోటోలు ఆ తర్వాత వీడియోలను కూడా తీస్తున్నారంటూ కూడా ఇప్పటికే అందులో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. తాము ఉంటున్నటువంటి హాస్టల్కు రూపాయినటువంటి వార్డన్ గా వ్యవహరిస్తుంది. ఆమె సంబంధించినటువంటి వ్యక్తిగత వీడియోలను తీస్తుందంటూ కూడా ప్రధానంగా ఇప్పటికే విద్యార్థులందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. తీస్తున్నటువంటి వీడియోను మరొక వార్డెన్ కు షేర్ చేస్తున్నారు. తీసుకోవాలంటూ వారంతా కూడా కాలేజీలో వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం ఉంది. వీబీఐటీ కాలేజీ వద్దకు చేరుకున్నారు. విద్యార్థులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా సంబంధించినటువంటి రూపాయి ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తూ ఉంది. వాటిని రికార్డ్ చేయడంతో పాటు మరొకరితో ఆ వీడియోల నుంచి కూడా పంచుకుంటుందంటూ కూడా విద్యార్థులంతా ఇప్పుడు ఆందోళన చేస్తూ ఉన్నారు. పోలీసు విద్యార్థులకు పోలీసులు నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆందోళన విరమించేటటువంటి ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడాను ఇక్కడ విద్యార్థులను మాత్రం ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. రూపా మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా ఇక్కడికి డిమాండ్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు కూడా ఎంతమంది వీడియోలు తీశారు అన్న అంశాల గురించి కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి ఇంకొక అంశం అయితే పోలీసులు రూపాను విచారించడానికి అవకాశం అయితే ఉంది. ఆమెకు సంబంధించినటువంటి మొబైల్ కూడా సీజ్ చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. విద్యార్థులు చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఏంటో నిజంగా రూపా వీడియోలను తీసిందా, తర్వాత వీడియోను మరొకరితో పంచుకున్న అంశాల గురించి కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మరోవైపు విద్యార్థులు మాత్రం శాంతింపజేసేందుకు ఇటు పోలీసుల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శశి. अरे